భవిష్యత్తులో మా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. జియో నెంబర్ 3 పోవడం వల్ల మాకు ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్. కాబట్టి దీని మీద ఏదో ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చి తప్పకుండా యథావిధిగా ఇది చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఇంకో సమస్య ఉంది సార్, నాన్ ట్రైబల్ సమస్య. ఎందుకంటే ఇక్కడ నాన్ ట్రైబల్కి ఆదివాసులకు ఎట్లాంటి గొడవలు లేవు సార్. కానీ వాళ్ళందరూ కూడా కంక్లూజన్ భూమికి సంబంధించింది సార్. ధరణి పోర్టల్ రాకంటే ముందు నాన్ ట్రైబల్ అందరికీ కూడా పహనీలు వస్తుండే, బ్యాంకు రుణాలు వస్తుండే. కానీ మొన్న మనం డబ్బులు ఇచ్చినాం సార్, వాళ్ళు ఎవరు కూడా రైతు బంధు కానీ ఇవన్నీ బ్యాంకు రుణాలు రావడం లేదు సార్. అది అది ఐటీ ప్రాంతాలకు ఒకటి సీతకు కూడా అది ప్రాబ్లమే, మిగతా వాళ్ళందరూ కూడా అది ప్రాబ్లమే. అంటే వాళ్ళంటే మేము ఏదో వాళ్ళకి ఉన్నట్టు అంటే ఆ రోజుల్లో పట్టాచిన నాన్ ట్రైబల్కి వాళ్ళకి రైతు బంధు వస్తుంది. 1970 కంటే ముందు నాట్ ఓన్లీ ఆదివాసులు, నాన్ ట్రైబల్స్ ఆదివాసులు కూడా చాలా మందికి భూములకు పట్టాలు కావడం లేదు. తప్పకుండా అసైన్ చేసిన భూములన్నీ కూడా తిరిగి పట్టాలు ఇవ్వాలని, ఈ భూమాత రక్షణ ద్వారా ఆ ప్రాంతంలో ఆదివాసులు కూడా న్యాయం జరగాలి సార్. అదేవిధంగా నాన్ ట్రైబల్ సమస్యను కూడా పరిష్కారం అయ్యే విధంగా చూడాలి సార్. అదేవిధంగా ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే సార్, ఫైనల్గా ఆ ప్రాంతానికి అవన్నీ చేయాలి సార్. ఎందుకంటే మీరు తొందర పెట్టడం వల్ల నేను కూడా కొంత ఇబ్బంది పడుతున్నా సార్. కానీ చెప్తా సార్, ఎందుకంటే మా జిల్లాకి ఆ రోజులో ముఖ్యమంత్రి గారు వచ్చారు, పీసీ హోదాలో మళ్ళా సీఎం హోదాలో వచ్చారు. ఆ ప్రాంత సమస్యలు తెలుసు. అదేవిధంగా మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం మరి పీపిరి గ్రామం నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు. ఆ ప్రాంతంలో సమస్యలు ఏ రకంగా ఉన్నాయి అన్ని రకాలుగా చాలా స్పష్టంగా అధ్యయనం చేశారు సార్. మరి ఆ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తారని వారు వచ్చిన వెంటనే మరి మా ప్రాంతానికి నిజంగా తాగునీటి సమస్య ఉంటే మరి మొట్టమొదటి మీటింగ్లోనే 60 కోట్లు కేటాయించాం సార్ మిక్సింగ్ మిగతా. ఈరోజు వాళ్ళకి తెలియదు 60 కోట్లు. ఈరోజు జోడేగాడ్ అనేది కుమ్రంభీం ప్రాజెక్టు నుంచి మా ప్రాంతాన్ని నీరు రావాలంటే పంప్ సెట్లు కేవలం అవినీతి కోసం, పైప్ లైన్ల కోసం డబ్బులు దండుకోవడానికి ఆ రోజు ఆ మిషన్ కాగదా తీసుకొచ్చారు తప్ప నిజంగా ఎవరికి తాగునీరు ఇవ్వడానికి కాదు సార్. మరి దానికోసం 60 కోట్లు కేటాయించారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ కడెం ప్రాజెక్ట్ గౌరవ మా కేటీఆర్ అన్న లేడు, కడెం ప్రాజెక్ట్ ఎక్కడుండో తనకు తెలియదు. మరి 10 సంవత్సరాలు కనీసం ₹1 కేటాయించారు సార్. కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి మొదటి నెల 24లోనే జనవరిలోనే సార్ 5,46,00,000ని రిపేర్ల కోసం స్పెసిఫిక్గా డబ్బుల్ని కేటాయించడం అనేది జరిగింది సార్. కడెం గేట్ల మరమ్మతుల కోసం ఈరోజు అందరు టీవీలో చూశారు. అదేవిధంగా సార్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కోసం 3,81,70,00,000 కడెం ఎలక్ట్రీషియన్ కోసం అంటే సుమారు 9 కోట్ల చిల్లర డబ్బులు కేటాయించారు సార్. అదేవిధంగా సార్ జోడేఘాట్ కోవలక్స్ మాకు చెప్తుంది, గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వమే. అక్కడ 30 కుటుంబాలు ఉంటాయి సార్. 27 కుటుంబాలకి 2 BHK హౌస్ శాంక్షన్ చేశారు. ఒక్క ఇంటికి 5,04,000 చొప్పున వాళ్ళు డబ్బులు కేటాయించడం అనేది జరిగింది. కానీ అక్కడ సిమెంట్ అయినా ఇసుక అయినా తీసుకురావాలంటే సుమారు 40-50 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలి సార్. ఆ డబ్బులు సరిపోవు. గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రికి చెప్పిన, అన్న జోడేఘాట్లో వాళ్ళందరికీ మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళకి ఆ ఆయంలో ఏమైనా మాట్లాడి మేము మ్యూజియం కట్టినాం, మ్యూజియంలో సీతక్కని పోయి చూపెట్టిన, మ్యూజియంలో ఏముందో సీతక్క చూశారు. అంటే మ్యూజియం కట్టంగానే ఏదో చేయగానే కాదు, అది ఒక రకంగా ఇది ఉండాలి. కాబట్టి అధ్యక్ష 56,70,000 మేము ఇచ్చాం సార్. మేము ఈ రోజులో 56,70,000 వాళ్ళ ఇళ్ళ కోసం మళ్ళా డబ్బులు ఇచ్చాం. ఎందుకు ఇల్లు పూర్తి చేయాలి మీరు సమాధానం చెప్పాలి, మాట్లాడడం కాదు. వాళ్ళు ఇప్పటికి ఇల్లు పూర్తి కాలేదు. కాబట్టి వాళ్ళ కోసం మా ప్రభుత్వం సార్ 56,70,000 రూపాయలని శాంక్షన్ చేసుకోవడం అనేది జరిగింది సార్. కాబట్టి ఇవన్నీ సమస్యలతో పాటు చాలా మంది మా ప్రాంతంలో అనే సార్ కంక్లూజన్ చేస్తుంది ప్లీజ్ సార్. ఎందుకంటే మేము చెప్పినా చెప్పుకోవాలి సార్. ఎందుకంటే మొన్న వాళ్ళు మాట్లాడతారు, ఏదేదో ఇష్టం వచ్చిన మాట్లాడడం మేము ఎందుకు కుంటున్నాం సార్. కానీ మాకు మొన్న మాట్లాడడానికి అవకాశం రాలే. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మేము సమాధానం చెప్పాలి. అన్ని రకాల డెవలప్మెంట్ చేయడం కాదు. ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు లేదు సార్. రోడ్లు లేక చాలా రకాలకి ఇబ్బంది పడుతున్నాం సార్. వాసంగ్ సార్ గంగాపూర్ బిడ్ లేదు. ఈరోజు మా కల్లంపల్లి వెళ్ళాలంటే రోడ్ లేదు. అదేవిధంగా వాయిపేట వెళ్ళాలంటే రోడ్ లేదు. అదేవిధంగా అంకే రాజధాని వెళ్ళాలంటే రోడ్ లేదు. జోడేఘాట్కి ఇంకా సగం రోడ్ ఆగి ఉంది సార్. పారిశ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి ఈ 10 సంవత్సరాల్లో పారిశ సమస్యలు ఎందుకు మీరు పరిష్కారం చేయలేకపోయారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు.
సమస్యలకు పరిష్కారం చూపాలి. ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా ప్రతి నిర్ణయం తీసుకునేది ప్రతి సమస్యని పరిష్కారం చేసేది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు రెచ్చగొట్టేటట్టు మమ్మల్ని మాట్లాడితే మేము చూసుకోవడానికి మేము సిద్ధంగా లేం. కాబట్టి అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చారు, తప్పకుండా మళ్ళీ మాలాంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. తప్పకుండా వీళ్ళు మేము మాట్లాడితే సార్ వాళ్ళ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. మేము కూడా ఓపికతోటి ఉంటున్నాం. వాళ్ళు ఎగిరెగిరికి అంతేగా మేము ఊకుంటే అది సరైన పద్ధతి కాదు సార్. తప్పకుండా మాలాంటి వాళ్ళు కొత్త అభ్యర్థులు మేము మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మేము వీళ్ళకి భయపడే వాళ్ళం కాదు సార్. మేము స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని. ఏ సమస్యలు ఎట్లా నాకు బాగా తెలుసు. నేను బట్టిగానే ఇక్కడ ఈ చట్టసభలు రాలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అతని పుణ్యం వల్ల ఆ ప్రాంతవాసులు నాకు ఆశీర్వదిస్తే కానాపూర్ వాసులందరూ చట్టసభలు పంపించారు. నిజంగా ఆ ప్రాంతవాసులకు రుణపడి ఉంటా, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా, ఈ యొక్క ఎమ్మెల్యే అందరికీ రుణపడి ఉంటా. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ అంశం, ఒకటే నిమిషాలు ముగిస్తా, ఒకటే నిమిషం రిక్వెస్ట్ దండం పెడుతున్నా సార్. నిన్న ఒక మంచి తీర్పు వచ్చింది సార్. 2 చేతులెట్టి దండం పెడుతున్నా. ఎస్సీల వర్గీకరణకు సంబంధించింది. నిజంగా మా పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ సోదరులకు అది ఒక వర్గీకరణ చాలా స్పష్టమైన డిమాండ్. ఆ రోజుల్లో నేను కూడా వాళ్ళతో కూడా డప్పు చాటింపు చేసిన వ్యక్తిగా గుర్తు చేస్తూ, మాది కూడా ఒక చిన్న సమస్య ఉంది సార్. కాదు చెప్పాలి, అది ఇంపార్టెంట్ సార్. ఓకే, ఒకటే నిమిషం చెప్తా, ఎందుకంటే చెప్పకపోతే బాగుండదు సార్. ఆదివాసీ వర్సెస్ లంబాడ నడుస్తుంది సార్. అంటే ఇక్కడ లంబాడి సోదరులు కావచ్చు, ఆదివాసీ సోదరులు కావచ్చు, అనేతగా భావించకుండా ఈరోజు వాళ్ళు ఏ రకంగా అయితే మాదిగాని కొట్లాట చేసుకొని మరి ఆ సమస్యకు పరిష్కారం మార్గం ఈరోజు బట్టి విక్రమార్క గారు ఈరోజు మా ప్రభుత్వం ఏ రకైతే పరిష్కార మార్గాలు చూపిందో అదే రకంగా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదైతే లాస్ అయ్యారో ఈరోజు ఆదివాసీ వర్సెస్ లంబాడ మధ్య జరుగుతున్న పోరాటం మీ అందరికీ తెలుసు సార్. మరి ఆనాటి ప్రభుత్వం కూడా ఆదివాసీ భవన్ అని అదేవిధంగా లంబాడ భవన్ అని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం ఇట్లాంటి నిమ్నవర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్న తరుణంలో మరి ఆదివాసీ వర్సెస్ లంబాడ మధ్య జరుగుతున్న ఏదైతే వైరుధ్యాలు ఉన్నాయి సార్, అంటే దీంట్లో లంబాడని కించపరచడమో ఆదివాసులను వ్యతిరేకించడమో కాదు, ఇది రగులుతున్న సమస్య. దీనికి కూడా ఒక పులి స్టాప్ పెట్టాలి. దీంట్లో ఎక్కడున్న మంత్రివర్గం, అదేవిధంగా ప్రతిపక్షంలో నాయకులు, అదేవిధంగా మా పక్షంలో నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ సున్నితమైన సమస్యని పరిష్కార మార్గాలు చూపి ఆదివాసులకి లంబాడలకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా తొలగించాలని కోరుకుంటూ మరి కార్పొరేషన్లు కూడా ఆదివాసీ కార్పొరేషన్, కుమ్రంభీం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి దండం పెట్టి మీకు రుణపడి ఉంటాం సార్. ఆదివాసులు కూడా రుణపడి ఉంటారు. తప్పకుండా ఉపాధి విషయంలో అయినా ఏ విషయంలో అయినా కొంత మా లాంటి ప్రాంతాలని కొంత కన్నెత్తి చూడాలని కోరుకుంటూ మరి మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.